ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే 100లో 10 మందైనా నిజమని నమ్మకపోతారా? ఆ నమ్మిన వారిలో 4 ఓట్లైనా మనకు వేయకుండా పోతారా? అనే సిద్ధాంతాన్ని జగన్ పాటిస్తున్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్న ఆయన ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయాడు. తొలుత అపోహపడి ఆరోపణలు చేసిన అభ్యర్థులే ఆ తర్వాత వదిలేసినా జగన్ మాత్రం మెగా డీఎస్సీని వదలకుండా అవే అసత్యాల ప్రచారం కొనసాగిస్తున్నారు. తమ హయాంలో జరిగింది అంతా ఒప్పేనని, కూటమి ప్రభుత్వంలో జరిగిందంతా తప్పనే వితండవాదనకు దిగుతున్నారు. డీఎస్సీలో భర్తీ చేసిన 15,941 ఉద్యోగాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న జగన్, అక్రమాలు జరిగిన 2018 గ్రూప్ 1లో ఉద్యోగాలు సాధించిన 125 మంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. వైసీపీ హయాంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీలో భారీగా అక్రమాలు జరిగితే అంతా సక్రమేనన్న జగన్ ఇప్పుడు పారదర్శకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ అంతా అక్రమేనని, వెంటనే రద్దు చేసి అందరి ఉద్యోగాలు తొలగించాలని పట్టుబడుతున్నారు. గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లోనూ మళ్లీ అవే అబద్ధాలను వెల్లవేశారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల్లో డిజిటల్ మూల్యాంకనమే జరగలేదని, హాయ్‌లైన్‌లో మూల్యాంకనంపై చర్చే అనవసరమని, ఇంకా ఎన్నో అబద్ధాలు చెప్పారు. జగన్ చేసిన ఆరోపణలు వాస్తవాలు కావు.